ఈరోజు మన ఛానల్లో రెసిపీ అయితే మసాలా పూరి ఇంకా ఆలు మటర్ గ్రేవీ అండి. చాలా బాగుంటుంది. రోజు చేసే టిఫిన్ అయినా కొంచెం డిఫరెంట్గా ఈజీగా ఆయిల్ పీల్చకుండా పొంగుతూ చాలా బాగా వస్తాయి. సింపుల్గా మసాలా పూరి ఆలు మటర్ గ్రేవీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి. హలో అండి, వెల్కమ్ టు ముంబైలో అందరి కిచెన్లో. ఫస్ట్ ఒక పల్లిని తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు మైదా పిండి, 2 స్పూన్ల వరకు ఉప్మాను తీసుకోవాలి. అందులోని నేనైతే ఎండుమిర్చి అంటే చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసాను. అలాగే కొత్తిమీరకి చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా పసుపు, కారం, గరం మసాలా కూడా వేసుకొని అలాగే రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. దీంట్లోని కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి చపాతీ పిండిలాగా అయితే కలిపేసుకోవాలండి. వాటర్ని తక్కువగా వేసుకోండి. ఒకేసారి ఎక్కువ వేసుకుంటే పలచగా అయిపోద్ది. అందుకే తక్కువగా వేసుకొని మరీ గట్టిగా కాకుండా అలాగే మరీ మెత్తగా కాకుండా మీడియంలో కొంచెం బాగా చేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి పక్కన ఉంచాలండి. ఈలోపు మనం ఆలు మటర్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా బంగాళదుంపల్ని మేత తొక్క తీసి మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. నేను మీడియం సైజ్ కట్ చేసుకున్నాను. అలాగే కొన్ని మటర్ కూడా తీసుకున్నానండి. పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి బంగాళదుంపలు ఇంకా మటర్ కూడా వేసుకొని పసుపు సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. మంటను మీడియం టు లో ఫ్లేమ్లో మధ్యలో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్యలో ఆగుతూ అలా ఫ్రై చేసుకుంటూ ఉంటే మొత్తం ఇలా కొంచెం కలర్ మారి ఉడికేంత వరకు అయితే వేయించుకుంటే సరిపోతుందండి. చూడండి, నేను నొక్కి కూడా చూపించాను. బంగాళదుంప అయితే ఉడికిపోయింది. దీని అంతటిని ఒక ప్లేట్లో అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లోని ఇక్కడ ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా, అంటే 3 పచ్చిమిరపకాయలు తీసుకుంటే కారం కరెక్ట్గా సరిపోద్ది. దాన్ని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. అలాగే మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని అది వేగేలోపు ఇక్కడ 1 కప్పు పెరుగు, 1 స్పూను ఎవరెస్ట్ తిక్క మిర్చి అండి. అలాగే 1 స్పూన్ అయితే ఇంట్లో కారం వాడుతున్నానండి నేనైతే. అలాగే కొద్దిగా పసుపు, అలాగే 1/2 స్పూన్ వరకు గరం మసాలా వేసి బాగా కలిపేసుకోవాలి. ఇంకా ఇక్కడ ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోని కొద్దిగా 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి. దాన్ని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఒక 2 టమాటీలు మీడియం సైజుని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి ఇలా మనం ఫ్రై చేసుకున్నామంటే బేగా సాఫ్ట్గా అయిపోతాయి. మనం తయారు చేసి పెట్టుకున్న పెరుగు మసాలా ఉంది కదండి, దాన్ని ఇందులో వేసేసుకొని కొంచెం సేపు అయితే అంటే ఒక 2 మినిట్స్ పాటు అయితే బాగా కలుపుకోవాలి. అలాగే ఒక 1 మినిట్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ మీదకి తేలేంత వరకు అయితే ఉంచుకోవాలండి. 1 మినిట్ తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మనం ఆలు మటర్ని ఫ్రై చేసి పక్కన పెట్టాం కదా, దాన్ని కూడా ఇందులో వేసేసుకొని ఒక్కసారి అయితే ఇలా కలిపేసుకోవాలి. ఇలా ఒక 1 మినిట్ పాటు మనం కలుపుకున్నామంటే వాటికి ఉన్న మసాలా మొత్తం ఆలు మటర్కి పడుతుంది. అలాగే ఒక గ్లాస్ వరకు అయితే వాటర్ వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. అప్పుడే గ్రేవీ కూడా కొంచెం చిక్కగా వస్తుంది. మసాలా మొత్తం ఆలుకి మటర్ కూడా పడుతుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈలోపు మనం పూరి అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఒక్కసారి మళ్ళీ కలిపేసుకొని చిన్న ముద్దల్లా చేసుకోవాలండి. అంటే చపాతీ అంత సైజు కాకుండా కొంచెం చిన్నగా రౌండ్గా అయితే చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ఈ విధంగా తీసుకొని మనమైతే కొంచెం చిన్నగా పూరీలాగా అయితే ఒత్తుకోవాలండి. దీన్ని పిండిలో ముంచుకొని పీట మీద పెట్టుకొని నేను చూపించిన విధంగా స్లోగా ఒత్తుకుంటూ ఇలా చేసుకోవాలండి. మరీ పలచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా కొంచెం ఇలా నార్మల్గా అయితే మనకు కావాల్సిన చిన్న సైజులో అయితే చేసుకోవాలండి. పూరీలు కొంచెం చిన్న సైజులో ఉంటే బాగా పొంగుతాయి. అంతేకాకుండా ఆయిల్ కూడా కొంచెం బాగా హీట్ అయితే కూడా పూరీలు బాగా పొంగుతాయండి. ఇలా నేను మొత్తం అన్ని పూరీలన్నిటిని చేసుకొని పక్కన ఉంచుకున్నానండి. అప్పుడే మనం ఆయిల్ మరిగిన వెంటనే ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఆలు కర్రీ కూడా రెడీ అయిపోయింది. దీన్ని కూడా ఒకసారి కలిపేసి కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపేసి స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక మనం పూరీ ప్రిపేర్ కోసమని ఆయిల్ స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటిగా పూరీలు వేసుకొని లైట్గా ఇలాగ చూపించిన విధంగా అయితే ఒత్తుకోవాలండి.
మరి ఎక్కువగా ఒత్తుకోకండి, అప్పుడు పూరీలు పొంగవు. లైట్గా అలా ఒత్తుకుంటూ మనం అటు ఇటు రెండు వైపులా కొంచెం క్రిస్పీగా బాగా వేయించుకున్నారనుకోండి, చాలా క్రిస్పీగా ఉంటాయి, లోపల కూడా సాఫ్ట్గా ఉంటాయి. ఇలా బాగా పొంగుతాయి కూడా. చూసారు కదండి ఎంత బాగా పొంగుతున్నాయో. పూరీలోని ఇలా మసాలా వేసి ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనం ట్రైన్ జర్నీలోని ఎప్పుడైనా 2 days వరకు మనకి టిఫిన్ కానీ లేదా లంచ్ కానీ ఏమీ లేనప్పుడు ఇలా మసాలా పూరి ప్రిపేర్ చేసుకొని మనం తీసుకెళ్తే ఏ కర్రీ లేకపోయినా కూడా ఉట్టినొట్టిని కూడా తినేయొచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఈ పూరీలతోటి కొద్దిగా ఆనియన్స్ ఇంకా ఆలు మటర్ గ్రేవీ తీసుకొని తింటే చాలా బాగుంటుందండి. టేస్ట్ సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలాగనిపించిందో కామెంట్ అయితే చేయండి. అలాగే మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.